విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కరెంటు కట్ చేస్తే చర్యలు తప్పవన్నారు. కొంతమంది అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడా విద్యుత్ కోతలు లేవన్నారు సీఎం. తెలంగాణలో మరో 2 గ్యారంటీల్ని అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 27 లేదా 29న 2 గ్యారంటీల్ని అమలు చేయనున్నారు. గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకి ఏర్పాట్లు చేస్తున్నారు. విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీతో చర్చించారు సీఎం. టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలో ముగిసింది. ఉమ్మడి మేనిఫెస్టోకి ఈ సమావేశంలో తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఎన్నికల్లో ఉమ్మడి సభల నిర్వహణ, ప్రచారంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా చర్చించారు. ఈ నెల 28న భారీ బహిరంగ సభను తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఈ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంటుందన్నారు గిడుగు రుద్రరాజు. శాంతియుతంగా మెగా డిఎస్సీ కోసం ఉద్యమం చేస్తున్న వైఎస్ షర్మిలను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. ఈ ఉద్యమం ఇంతటితో అంతం కాదని, కాంగ్రెస్ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదని అన్నారు రుద్రరాజు. సిపిఐ, సిపిఎంతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు గిడుగు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అరెస్టుపై స్పందించారు రఘువీరారెడ్డి. వినతి పత్రం ఇచ్చేందుకు సెక్రటరియట్కి వెళ్తే షర్మిలను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు ఆయన. నిరుద్యోగులు సెక్రటరియట్కి బాంబులు, గడ్డపారలు తీసుకుని వెళ్లలేదు కదా అని ప్రశ్నించారు రఘువీర. సహనంతో సామరస్యంగా వినతి పత్రం ఇచ్చేందుకు కూడా స్వేచ్ఛ లేదా అని మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు రఘువీర. రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఒక ఆడియో సర్క్యులేట్ అవుతోంది. ఆ ఆడియో కాల్స్ పై ఎక్స్ లో పోస్ట్ చేశారు ఎమ్మెల్యే అనగాని. వైసీపీ తప్పుడు ప్రచారాలకు కంగారు పడొద్దని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసేది, గెలిచేది నేనే అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, అయితే ఎన్నికల సంఘం ఆదేశాలను అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆ లేఖలో తెలిపారు. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయాలని మంత్రులే బహిరంగంగా చెప్తున్నారని ఆ లేఖలో రాశారు అచ్చెన్నాయుడు. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్. నగరిలో ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేశారు. ఓటర్ జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్న బీఎల్ఓ తేజస్విపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ నేతలతో కలిసి టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ లేఖలో ఫిర్యాదు చేశారు షరీఫ్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే కమ్యూనిస్టులతో కలిసి వెళ్లాల్సిందే అన్నారు సిపిఐ నేత నారాయణ. తాము ప్రతిపాదించిన 5 స్థానాల్లో ఏదైనా ఒకటి ఇస్తే బాగుంటుందని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ తో 2 రకాల వ్యూహాలతో ముందుకెళ్తామన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఎవరితో పొత్తులున్నా లేకున్నా 2 స్థానాలకు సిపిఎం పోటీలో ఖచ్చితంగా ఉంటుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారని, అయితే జీతాలు ఇవ్వటం లేదంటున్నారు హరీష్ రావు. ఈ నెలలో 22 రోజులు గడిచినప్పటికీ అంగన్వాడీలకు జీతం ఇంకా రాక అనేక తిప్పలు పడుతున్నారన్నారు. నెలంతా పనిచేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు హరీష్ రావు. కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు ప్రగల్భాలు పలుకుతున్నారని, దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలని ఛాలెంజ్ చేశారు. సమ్మక్క సారలమ్మని దర్శించుకున్న ప్రభాకర్ తమ ప్రభుత్వంపై కుట్రలు చేసేవారికి అమ్మవారే మొట్టికాయలు వేస్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కుట్రలు సరికాదన్న మంత్రి ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు కూడా కాకముందే ఎక్కువ విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మేడారం జాతరకి జాతీయ పండుగ హోదా ఇవ్వాలన్న డిమాండ్పై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో ఎక్కడా అలాంటి విధానం లేదని, దానిపై చర్చ అనవసరమన్నారు. మేడారం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక విధాలుగా సహకరిస్తుందని తెలిపారు కిషన్ రెడ్డి. అంతకుముందు మేడారంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. తులాభారం తర్వాత సమ్మక్క సార్లక్క దేవతలకు మొక్కులు సమర్పించారు. మేడారం జాతరని జాతీయ పండగగా గుర్తించాలని చాలా మంది కోరుతున్నారన్నారు కిషన్ రెడ్డి. అయితే జాతీయ పండగగా గుర్తించడం ఎక్కడా లేదన్నారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తామన్నారు. మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తామన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ముందు ప్రధాని మోదీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి చూపించి ఆ తర్వాత కాంగ్రెస్ ని ప్రశ్నించాలన్నారు. పేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు ఎప్పుడు వేస్తారో చెప్పాలన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు జగ్గారెడ్డి. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు కొత్తపల్లి సుబ్బారాయుడు.
స్వార్థం లేకుండా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి పవన్ అన్నారు. పవన్ ఏదైనా ఖచ్చితంగా మాట్లాడతారని, గత ఎన్నికల్లో ఓడిపోయినా ఆ భావన కనిపించలేదని అన్నారు. రైతులకు సొంత డబ్బులు ఇచ్చిన వ్యక్తి పవన్ అని, ఉద్దానం రాజధానిపై పవన్ పోరాడారంటూ గుర్తు చేశారు సుబ్బారాయుడు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ నేతలకు గుర్తుందా అని ప్రశ్నించారు బీజేపీ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్. రుణమాఫీ 15,000 రూపాయల రైతు బంధు హామీ ఏమైందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రుణమిస్తే గానీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేమంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల పొత్తులపై ఎమ్మెల్యే కొడాలి నాని సెటైర్లేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య కనీస అవగాహన ఉందా అంటూ ప్రశ్నించారు. అసలు సీట్ల సర్దుబాటుపై స్పష్టత ఉందా అన్నారు. పవన్, చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేస్తారో తెలుసా? పవన్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నారో సమాచారం ఉందా అంటూ ప్రశ్నించారు. సిద్ధం ఫ్లెక్సీల పక్కన యుద్ధం ఫ్లెక్సీలు పెడితే అయిపోతుందా అంటూ కామెంట్ చేశారు కొడాలి. పల్నాడు జిల్లాలోని అచ్చంపేట, క్రోసూరుకు చెందినటువంటి వైసీపీ కాపు నేతలు పార్టీ పదవులకు, సభ్యత్వానికి రాజీనామా చేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలో కావాలనే టార్గెట్ చేసి కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ వేధింపులకు నిరసనగా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. దీనిపై త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లేళ్ల వెంకట్రావు. రంగారెడ్డి మణికొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ప్రస్తుతం చైర్మన్ గా కొనసాగుతున్నారు కస్తూరి నరేందర్. అయితే నరేందర్ పనితీరు బాగాలేదని, ఆయన్ని గద్దె దించాలనే ఉద్దేశంతో స్థానిక కౌన్సిలర్లు కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అవిశ్వాసానికి 13 మంది కౌన్సిలర్ల కోరం అవసరం ఉండగా 10 మంది మాత్రమే ఇవాల్టి అవిశ్వాస తీర్మానం సమావేశానికి హాజరయ్యారు. దీంతో కోరం లేక అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. గడిచిన 10 సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ప్రజలు తెలుసుకోవాలన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి. పవన్ కళ్యాణ్ మాటలకు పొంతనలు లేకుండా పోయాయన్నారు. దీర్ఘకాలిక రాజకీయానికి పవన్ కళ్యాణ్ పనికిరాడన్నారు వెల్లంపల్లి. గతంలో ప్రధాని మోదీ పాచిపోయిన లడ్డూలిచ్చారని, లోకేష్ పనికిరాని వ్యక్తి అని పవన్ కళ్యాణ్ కామెంట్ చేసిన విషయాన్ని ఈయన గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంతర్మథనంలో పడ్డారు. వైసీపీ, జనసేన నుంచి ముద్రగడకి ఇంకా పిలుపు రాకపోవడమే కారణమంటున్నారు. ఇటీవల జిల్లా పర్యటనలో ముద్రగడ పేరు కూడా ప్రస్తావించలేదు పవన్ కళ్యాణ్. ముద్రగడ నివాసానికి పవన్ వెళ్తారని అంచనా వేసినా అది జరగకపోవడంతో మళ్లీ ఆలోచనలో పడ్డారు ముద్రగడ. పవన్ కళ్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులపై పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాపులు అందరితో గొడవలు పెట్టుకుంటారని మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. పవన్ వ్యాఖ్యలతో కాపులకు నష్టం జరుగుతుందన్నారు గ్రంథి. వైసీపీ మునిగిపోతున్న పడవ అన్నారు గంటా శ్రీనివాస్. వైసీపీకి ఒక్కొక్కరు రాజీనామాలు చేయడమే దీనికి రుజువన్నారు. వైసీపీ నేతల్లో అభద్రతా భావం నెలకొందన్నారు. దొంగ ఓట్లు, రిగ్గింగ్తో గెలవాలని వైసీపీ చూస్తోందన్నారు గంటా. పెద్దాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే చినరాజప్ప. అయితే కొందరు వాళ్ల రాజకీయాల కోసం తన ఆరోగ్యం బాగాలేదని, పోటీ చేయటం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ ఎక్కారు. అయితే తాను ఆరోగ్యంగా ఉన్నానని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తుంటే తనపై లేనిపోని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు చినరాజప్ప. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అంశం ఇప్పుడు విజయవాడలో హీట్ పెంచుతోంది. అయితే వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డిని కలవడంతో ఆయన పార్టీ మారడం ఖాయమైందనే వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలియడంతో టీడీపీ నేత కేసినేని చిన్ని రంగంలోకి దిగారు. నేరుగా జలీల్ ఖాన్ దగ్గరికి వెళ్లి మంత్రాలు జరిపారు. పల్నాడు తన మనస్తత్వానికి సరిపడే ప్రాంతమని, ఈసారి తనను గెలిపించాలని కోరారు నర్సరావుపేట పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్. అనిల్ అనేవాడు పార్టీ మారితే జగన్ను మోసం చేసినట్టు కాదని, ఆయన్ని నమ్మి ఓట్లు వేసే లక్షల మందిని మోసం చేసినట్టే అని వ్యాఖ్యానించారు అనిల్. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం జగ్గంపేట నియోజకవర్గ టీడీపీలోకి వలసల జోరు సాగుతోంది. తంటికొండలో వైసీపీ షాక్ ఇచ్చి టీడీపీలో చేరారు వందలాదిగా కార్యకర్తలు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, అన్ని వ్యవస్థల మీద వైసీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆరోపించారు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ తీరును తప్పుబట్టారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 3 నెలల్లో పూర్తి కావాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని వదిలేసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ని చేపట్టడం సరికాదన్నారు. పాలమూరు రంగారెడ్డి పూర్తయితే కొడంగల్తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొత్తం సస్యశ్యామలమవుతుందన్నారు శ్రీనివాస్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీజేపీ నేత డీకే అరుణ. పాలమూరు ప్రాజెక్టుల గురించి ఏనాడూ మాట్లాడని రేవంత్ ఇవాళ తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర జలమంత్రి సానుకూలంగా స్పందించారని ఢిల్లీలో మాట్లాడిన రేవంత్ ఇక్కడికొచ్చి మాత్రం రాజకీయాల కోసం విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ చైర్మన్ పదవిపై కౌన్సిలర్స్ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. కీసర మండల ఆర్టీఓ వెంకట ఉపేందర్ రెడ్డి సమక్షంలో ఏర్పాటు చేసిన అవిశ్వాసానికి కౌన్సిలర్లు 4 మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 16 మంది 4 కోఆప్షన్ మెంబర్స్ కూడా హాజరు కాలేకపోయారు. గొర్రెల స్కామ్లో 4 పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అసిస్టెంట్ డైరెక్టర్ రవి, ఆదిత్య కేశవసాయి, రఘుపతి రెడ్డి, సంగు గణేష్లను అరెస్ట్ చేశారు. ప్రైవేటు వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచారు పశుసంవర్ధన శాఖ అధికారులు. 2,10,00,000 రూపాయల ప్రభుత్వ నిధుల్ని మళ్లించుకున్నారు నిందితులు. ఏసీబీ వలలో చిక్కుకున్నారు అవనిగడ్డ పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్. 8,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోయారు పవన్ కుమార్. టిఫిన్ బండి పెట్టుకునేందుకు ఆకుల సాయికృష్ణ అనే వ్యక్తిని లంచం డిమాండ్ చేశారు పవన్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేడారం జాతర సందర్భంగా రేపు అధికారిక సెలవు ప్రకటించారు. భక్తులు మొక్కులు చెల్లించుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. మరోవైపు ఇప్పటికే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ ని ఎత్తివేశారు. 2019లో ఏసీబీ కేసు కారణంగా గత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసు నమోదు పరిణామాలు విచారణని పరిగణలోకి తీసుకుని సస్పెండ్ ఎత్తివేసింది రేవంత్ సర్కార్. బ్లడ్ బ్యాంకులపై కొరడా జుల్పిస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. హైదరాబాద్లో మొత్తం 9 బ్లడ్ బ్యాంకుల్లో సోదాలు చేశారు. షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రక్తం సేకరణలో నాసిరకం వస్తువులు వాడుతున్నట్లు గుర్తించారు. అమ్మకాల విషయంలో కూడా ధనదాహం చూపిస్తున్నాయి బ్లడ్ బ్యాంకులు. గత 20 రోజులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను పెద్ద పులి హడలెత్తిస్తోంది. పోలవరం, గోపాలపురం, దేవలపల్లి మండలాల్లో పులి సంచరిస్తోంది. నిన్న దేవరపల్లి డైమండ్ జంక్షన్ సమీపంలోని పులిని చూసి భయపడ్డ కూలీలు పొలాల్లోంచి పరుగులు తీశారు. ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్లో సుడిగాలి పర్యటన చేపట్టారు. లోక్సభ ఎన్నికలకి ముందు 22,850 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అమూల్ డైరీ గోల్డెన్ జూబ్లీ వేడుకలకి హాజరయ్యారు ప్రధాని. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గుజరాత్ టూర్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని సందర్శించారు. నిర్వాహకుల్ని అభినందించి గ్రూప్ ఫోటో దిగారు ప్రధాని. దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి పసుపు బఠానీల దిగుమతిపై పన్ను ఉండదని పేర్కొంది. సుంకం రహిత దిగుమతిని నెలపాటు పొడిగించింది. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు చర్చలు మరింత వేగవంతమయ్యాయి. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య పొత్తు కుదిరింది. తాజాగా ఢిల్లీలో కూడా ఆప్, కాంగ్రెస్ల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. ఢిల్లీలో ఆప్ 4 ఎంపీ స్థానాల్లో, కాంగ్రెస్ 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. దేవాలయాలు ట్యాక్సులు కట్టాలంటుంది కర్ణాటక సర్కార్. ఈ మేరకు బిల్స్ కి అసెంబ్లీ ఆమోదం తెలిపితే కాషాయ సేన గర్జిస్తుంది. అధిక ఆదాయం ఉన్న దేవాలయాలపై పన్ను విధించేందుకు ఉద్దేశించిన కొత్త ఎండోమెంట్ బిల్ కి కర్ణాటక అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది.